హలో మిత్రమా, మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా అది ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా మొదటిగా మీరు ఫేస్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో ఈ వీడియోలో హౌ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్, ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఏ పాయింట్స్ని ఇంక్లూడ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇక్కడ మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ముందుగా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ఈ 5 క్వశ్చన్స్ మనకు వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి, కెన్ యూ టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్, డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్, కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, కెన్ యూ షేర్ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. వీటన్నిటికీ ఆన్సర్ ఒకటే, మీ గురించి మీరు చెప్పుకోండి, మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి అని. సో వీటిని మీరు చెప్పాలంటే మీరు ఒక 10 పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి. ఫస్ట్ వన్ గ్రీటింగ్, సెకండ్ వన్ మీ నేమ్ చెప్పాలి, థర్డ్ వన్ మీ లొకేషన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి, తర్వాత మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొంచెంగా చెప్పాలి, అలాగే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్పాలి, అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇక్కడ ఫ్రెషర్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రెషర్ అయితే దీన్ని స్కిప్ చేయొచ్చు, ఫ్రెషర్ కూడా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పొచ్చు, అది ఎలాగో నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. అలాగే మీకున్న స్కిల్స్ గురించి చెప్పండి, స్కిల్స్ విత్ ప్రూఫ్, అంటే ఆ స్కిల్స్ని ఎక్కడ యూజ్ చేశారు, ఎలా నేర్చుకున్నారు, ఏమైనా సర్టిఫికేషన్స్ ఉన్నాయా అనేది కూడా మీరు చెప్పాలి. అలాగే మీ సర్టిఫికేషన్స్ చెప్పండి, అలాగే మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ చెప్పండి. స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి నేను ఒక పాయింట్ చెప్తాను, అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మీ అచీవ్మెంట్స్ గురించి చెప్పండి, మీ కాలేజ్ లైఫ్లో కానీ మీ వర్క్ లైఫ్లో కానీ మీకు ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే అవి చెప్పండి. అలాగే మీ గోల్స్ ఏంటి, మీ అంబిషన్స్ ఏంటి అవి కూడా చెప్పండి. చివరిలో మీ హాబీస్ చెప్పండి. సో ఈ విధంగా మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో పాయింట్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ, గ్రీటింగ్. సో గ్రీటింగ్ గురించి మనం మాట్లాడతాం. సో గ్రీటింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద డే. మార్నింగ్ అయితే గుడ్ మార్నింగ్ అంటారు, ఆఫ్టర్నూన్ అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు, ఈవినింగ్ అయితే గుడ్ ఈవినింగ్ అంటారు, బట్ నెవర్ స్టార్ట్ యువర్ కన్వర్జేషన్ విత్ గుడ్ నైట్. సార్ గుడ్ నైట్, ఐఎమ్ కృష్ణ, ఐఎమ్ ఇంగ్విత అని స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే గుడ్ నైట్ అంటే బాయ్, గుడ్ బాయ్ అని అర్థం, గుడ్ బాయ్. సో మీ ఇంటర్వ్యూ కనుక లాస్ట్ అంటే నైట్ కనుక అయితే గుడ్ ఈవినింగ్ అనే స్టార్ట్ చేయండి, బట్ ఇంటర్వ్యూ క్యాబిన్ నుంచి వెళ్ళేటప్పుడు నైట్ కాబట్టి చివరిలో గుడ్ నైట్ అని చెప్పండి. సో మన నేమ్ని ఎలా చెప్పొచ్చు, మన నేమ్ని నేను ఇక్కడ ప్రతి పాయింట్ని ఒక త్రీ టైప్స్లో నేను రాశాను, అవి మీరు గుర్తుంచుకోండి. అలాగే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా నాకు కామెంట్ చేయండి, మీరు రాస్తున్న సెల్ఫ్ ఇంట్రడక్షన్, నేను చెప్తున్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఉందో మనం కంపేర్ చేసుకుందాం. సో ఇక్కడ నేమ్స్ గురించి అంటే మన నేమ్ గురించి మనం ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఇంగ్విత, ఐ యామ్ కృష్ణ, ఐ యామ్ జ్యోతి అని మీరు చెప్పాలి. అలాగే మై నేమ్ ఈజ్ ఇంగ్విత, మై నేమ్ ఈజ్ కృష్ణ, మై నేమ్ ఈజ్ గోపాల్ అని మీరు చెప్పచ్చు. దిస్ ఈజ్ ఇంగ్విత, దిస్ ఈజ్ కృష్ణ, దిస్ ఈజ్ మధు. ఇది ఎప్పుడు చెప్తారంటే మీకు ఫోన్ కాల్ ఇంటర్వ్యూ కొన్నిసార్లు జరుగుతుంటుంది, ఫోన్ కాల్ ఇంటర్వ్యూ. సో ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మీరు దిస్ ఈజ్ కృష్ణ, దిస్ ఈజ్ మురళి అని మీరు మాట్లాడవచ్చు. అలాగే మన లొకేషన్ గురించి, అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ పెరిగాం, ఎక్కడ పుట్టాం, ఈ డీటెయిల్స్ గురించి మీరు చెప్పాలంటే మీరు చాలా డిఫరెంట్గా నేను ఇక్కడ రాశాను, ప్రతి ఒక్కటి గమనించండి. ఫస్ట్ ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, లేకపోతే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను అని. ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, యాక్చువల్గా మీకు వైజాగ్లో కనుక ఇంటర్వ్యూ ఉంటే మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని మాట్లాడండి. సో మీరు వేరే ప్లేస్కి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐ కమ్ ఫ్రమ్ గుంటూరు, ఐ కమ్ ఫ్రమ్ చెన్నై అని మాట్లాడండి. అలాగే ఐ ఆమ్ ఏ హైదరాబాదీ, నేను ఒక హైదరాబాదీని అంటే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానని అర్థం. అలాగే మీరు ఈ విధంగా కూడా మీరు మాట్లాడొచ్చు, ఐ వాజ్ బార్న్,
అండ్ రైజ్డ్ ఇన్ హైదరాబాద్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే, నేను పుట్టి పెరిగింది గుంటూరులోనే. ఐ వాజ్ బార్న్ అండ్ రైజ్డ్ ఇన్ గుంటూరు అని యూజ్ చేయండి. ఒకవేళ మీరు డిఫరెంట్ ప్లేస్లో పుట్టి డిఫరెంట్ ప్లేస్లో పెరిగితే ఈ విధంగా యూజ్ చేయండి. ఫిఫ్త్ సెంటెన్స్, ఐ వాజ్ బార్న్ ఇన్ హైదరాబాద్ బట్ రైజ్డ్ ఇన్ వైజాగ్. అలాగే ఐ గ్రూ ఇన్ హైదరాబాద్ బట్ లివ్ ఇన్ వైజాగ్. హైదరాబాద్లో పెరిగాను, హైదరాబాద్లో పుట్టాను, బట్ నివసించేది మాత్రం వైజాగ్లో, విశాఖపట్నంలో అని. అలాగే ఇది కూడా ఈ మూడు మీకు దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్సో డిఫరెంట్ లొకేషన్స్లో మీరు పుట్టి పెరిగితే ఈ 3 సెంటెన్సెస్ని మీరు యూజ్ చేయండి. I am originally from Hyderabad, but I am now based in Vizag. నేను ఒరిజినల్గా హైదరాబాద్లో పుట్టాను, బట్ నేను ఇప్పుడు మాత్రం వైజాగ్లో ఉంటున్నానని అర్థం. అలాగే ఈ 8th వన్ కూడా మీరు చెప్పొచ్చు. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years. 5 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అలాగే ఐ హ్యావ్ స్పెంట్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు నేను స్పెండ్ చేశాను, ఉన్నాను అని అర్థం. సో ఇన్ని రకాలుగా మీ యొక్క లొకేషన్ గురించి మీ ఇంటర్వ్యూలో మీరు చెప్పచ్చు. అలాగే ఫ్యామిలీ గురించి మీరు ఒక పాయింట్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ ఏంటంటే వీఆర్ 5 ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇలా ఎప్పుడు మాట్లాడద్దు, దిస్ ఈజ్ రాంగ్. ఎలా మాట్లాడతారంటే ఐ ఆమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4. సో ఇక్కడ ఈ 4 ప్లేస్లో మీరు ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 5, ఐ ఆమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 3, ఐ ఆమ్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 10. ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే ఎక్కువ మంది ఉంటారు కదా, అలాగా. అలాగే వీఆర్ ఏ ఫ్యామిలీ ఆఫ్ 4, మేము ఒక 4 ఉన్నాము అని చెప్పొచ్చు. లేకపోతే సింపుల్గా ఐ ఆమ్ 1 ఆఫ్ 4 siblings. నీకు 4 siblings ఉన్నారు, అందులో నువ్వు ఒకటివి. ఐ ఆమ్ 1 ఆఫ్ 4, ఇలా కూడా మీరు మాట్లాడచ్చు. అంటే మా ఫ్యామిలీలో 4 ఉన్నారు, అందులో నేను ఒకటిని. ఐ ఆమ్ 1 ఆఫ్ 4. ఐ ఆమ్ యాన్ ఓన్లీ చైల్డ్, నేను ఒక్కడనే అని మీరు చెప్పొచ్చు. సో ఈ విధంగా మన ఫ్యామిలీ గురించి మనం చెప్పొచ్చు. సో మన క్వాలిఫికేషన్స్ గురించి 3 డిఫరెంట్ వేస్లో, మన క్వాలిఫికేషన్ గురించి 3 డిఫరెంట్ వేస్లో నేను ఇక్కడ రాశాను. అవి మీరు గమనించండి. ఫస్ట్, మీరు ఏం చేస్తున్నారో, మీ ఏ డిగ్రీ చేస్తున్నారో అది చెప్పండి. సో ఏంటది? ఐ ఆమ్ కరెంట్లీ పర్సూయింగ్ బీటెక్ డిగ్రీ ఇన్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఎట్ కాలేజ్ నేమ్. ఏదో ఒక కాలేజ్, మీ కాలేజ్ అయితే ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ పేరు ఇక్కడ రాయండి. ఒకవేళ మీరు పర్సంటేజ్ కూడా రాయాలంటే ఇక్కడ నేను అది ఇవ్వలేను, విత్ అని పెట్టి మీ సిజిపిఏ 8.5 సిజిపిఏ లేకపోతే 65%, ఇలాగా మీరు విత్ అని చెప్పి మీ పర్సంటేజ్ కూడా మీరు రాయొచ్చు. అలాగే ఈ విధంగా కూడా మీరు రాయొచ్చు. ఐ ఆమ్ ఏ బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ని కంప్యూటర్ ఇంజనీరింగ్లో అని. లేకపోతే గ్రాడ్యుయేట్ని గ్రాడ్ కూడా అని మీరు అనొచ్చు. ఐ ఆమ్ ఏ బీటెక్ గ్రాడ్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఇన్ని రకాలుగా మీ యొక్క క్వాలిఫికేషన్ గురించి ఇంటర్వ్యూలో సింపుల్గా మీరు చెప్పచ్చు. అలాగే మీకు మీ ఎక్స్పీరియన్స్ గురించి ఇది ఫ్రెషర్కి ఉండదు, బట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఆల్రెడీ జాబ్ చేసి ఒక 3-4 years వేరే జాబ్కి వెళ్తున్న వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ గురించి మీరు మాట్లాడచ్చు. కానీ ఫ్రెషర్ కూడా మీకు కాలేజ్లో ఆ టెక్నాలజీ మీద ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏదైనా హ్యాకథాన్ పార్టిసిపేట్ చేసినా వాటి గురించి మీరు క్లియర్గా మాట్లాడచ్చు. బట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయితే ఎలా చెప్పాలంటే ఐ వర్క్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ కానీ ఫర్ కానీ యూజ్ చేయండి. కంపెనీ నేమ్, కంపెనీ ఏదైతే అది. కానీ ఇన్ మాత్రం ఎప్పుడు యూజ్ చేయాలి, యూజ్ చేయొద్దు. ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ టీసీఎస్, ఇలా ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఎలా యూజ్ చేస్తారో, ఐ వర్క్డ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ టీసీఎస్ లేకుంటే ఫర్ టీసీఎస్ అని యూజ్ చేయండి, కానీ ఇన్ టీసీఎస్ మాత్రం యూజ్ చేయొద్దు. అండ్ ఐ హ్యావ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ విధంగా కూడా మీరు మాట్లాడచ్చు. సెకండ్ టైప్ ఏంటంటే ఐ ఆమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్
ఫర్ టీసీఎస్ కంపెనీ, కంపెనీ పేరు మీరు ఏదైతే అది రాసుకోండి. ఫర్ 3 years ఆ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాగే ఐ వర్క్ ఇలా కూడా మీరు రాయొచ్చు. యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎట్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్, ఫర్ టీసీఎస్ ఆర్ ఇన్ఫోసిస్. ఎటు కానీ ఫర్ కానీ యూజ్ చేయండి, బట్ ఇన్ మాత్రం ఎప్పటికీ యూజ్ చేయొద్దు. కంపెనీ నేమ్ తర్వాత ఫర్ 3 years. సో ఈ విధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి మీరు చెప్పండి. అలాగే మీ స్కిల్స్ అండ్ ప్రూఫ్. ఇక్కడ స్కిల్స్ విత్ ప్రూఫ్ అంటే మీకు స్కిల్స్ ఉన్నాయా లేదా అని వాళ్ళు ఎలాగో టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో, కానీ మీరు ఏదైనా మినీ ప్రాజెక్ట్ మీరు చేసినా, ఏదైనా సర్టిఫికేషన్ ఉన్నా వాటిని హైలైట్ చేస్తూ మీ జాబ్ ఇంటర్వ్యూలో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మీ స్కిల్స్ని చాలా మంచిగా మీరు ప్రజెంట్ చేయాలి. సో ఇక్కడ మీ స్కిల్స్ గురించి ఎలా చెప్పాలో చూడండి. సో ఇక్కడ కొన్ని కామన్ సెంటెన్సెస్ మీరు యూజ్ చేయండి, కానీ వాటి ప్లేస్లో మీరు ఏదైతే టెక్నాలజీ నేర్చుకున్నారో, మీకు ఏదైతే స్కిల్ ఉందో దాని గురించి మాట్లాడండి. ఇక్కడ కామన్గా ఏంటంటే ఐ హ్యావ్ స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఇన్ పైథాన్, జావా. కొంతమందికి .NET అవ్వచ్చు, కొంతమందికి DBMS అవ్వచ్చు. సో ఈ డబుల్ కొటేషన్లో ఉన్న దాంట్లో మీకున్న స్కిల్తో, మీకున్న టెక్నాలజీ, మీకున్న స్కిల్తో రీప్లేస్ చేయండి. విచ్ ఐ అప్లైడ్ డ్యూరింగ్ మై ఫైనల్ ఇయర్ project to develop a machine learning model for predicting అంటే ఊహించటానికి, ఎక్స్పెక్ట్ చేయడానికి, ఫ్యూచర్ని ఊహించి చెప్పడం, కస్టమర్ బిహేవియర్. దిస్ ఎక్స్పీరియన్స్ హెల్ప్డ్ మీ టు ఇంప్రూవ్, ఇక్కడ టు రావాలి, టు ఇంప్రూవ్ బోత్ మై టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్. అంటే ఏం చెప్తున్నామంటే నాకు జావా మీద, పైథాన్ మీద మంచి ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉన్నాయి. వాటిని నేను నా ఫైనల్ ఇయర్లో నా ప్రాజెక్ట్ మీద యూజ్ చేశాను. దానివల్ల నాకు టెక్నాలజీ మీద ఆ జావాని, పైథాన్ని యూజ్ చేయడం వల్ల మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎలాగా రియల్ టైంలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయటమో కూడా తెలిసింది అని నువ్వు నీ స్కిల్స్ని విత్ ప్రూఫ్తో చెప్తున్నావు. అలాగే ఇక్కడ సర్టిఫికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేషన్స్ కూడా జాబ్ ఇంటర్వ్యూలో ఎక్కువ వెయిట్ ఇస్తున్నారు. కాబట్టి NPTEL కోర్సెస్కి సంబంధించి, కాబట్టి ఏదైనా సర్టిఫైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే, ఏమైనా వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి ఒక సర్టిఫికేషన్ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోండి బీటెక్ డిగ్రీలో ఉన్నప్పుడే. ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. సో ఇక్కడ మీ సర్టిఫికేషన్స్ ఉంటే మీరు ఎలా రాయొచ్చు అంటే 3 ways మీరు రాయొచ్చు. ఫస్ట్ వన్, ఐ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ జావా certification లేకపోతే సర్టిఫికేట్ కోర్సెస్ కండక్టెడ్ బై NPTEL. సో NPTEL అంటే ఇక్కడ IIT వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో వాళ్ళ నుంచి మీరు క్లాస్ వినొచ్చు, వాళ్ళ నుంచి సర్టిఫికేషన్స్ కూడా మీరు పొందొచ్చు. అలాగే మీరు ఏదైనా ఇంటర్న్షిప్ చేసినా అవి కూడా మీరు రాయొచ్చు. ఐ డిడ్ ఇంటర్న్షిప్ ఇన్ ఆ కంపెనీ పేరు ఏదైతే అది, ఇక్కడ కంపెనీ నేమ్ రాయండి. సో ఇన్ TCS కంపెనీ, ఇన్ ఇన్ఫోసిస్ కంపెనీ, ఇన్ టెక్ మహేంద్ర ఏదైతే ఇది, అండ్ గెయిన్డ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్, టెస్టింగ్, కోడింగ్ అండ్ అనలైజింగ్ డేటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎక్కడైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో దాని గురించి మీరు రాయండి. అలాగే మీరు ఏదైనా హ్యాకథాన్లో, వర్క్షాప్లో, సెమినార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అవి కూడా రాయండి. థర్డ్ వన్, ఐ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ హ్యాకథాన్, వర్క్షాప్, సెమినార్, పోస్టల్ కాంపిటీషన్ అండ్ ప్రెజెంటెడ్ ఏ పేపర్, ఏ PPT అని ఏదైనా మీరు మీ సర్టిఫికేషన్స్ గురించి, మీ హ్యాకథాన్ గురించి, మీ ఇంటర్న్షిప్స్ గురించి మీరు మాట్లాడొచ్చు. అలాగే మీ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, ఇది చాలా ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్ని, వీక్ని మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్లో ఇంక్లూడ్ చేయొచ్చు, ఇంక్లూడ్ చేయకపోవచ్చు, బట్ వాళ్ళ మటుకు ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు మిమ్మల్ని. టెల్ మీ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్, టెల్ మీ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్ అని వాళ్ళు అడగొచ్చు. అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడాలంటే మీ స్కిల్సే మీ స్ట్రెంగ్త్గా మీరు చెప్పండి. అది ఎలాగంటే ఐ బిలీవ్ మై స్కిల్స్ అండ్ మై పర్సనాలిటీ దట్ ఐ హ్యావ్. సో నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వం, నాకున్న నైపుణ్యం, అవి ఏవైతే ఉన్నాయో అవి నాకు ఆర్ మై స్ట్రెంగ్త్స్, అవే నాకు స్ట్రెంగ్త్స్, అవే నాకు బలం అని మీరు చెప్పాలి. Like my flexibility to work with people, my adaptability to working culture and my programming skills to
ప్రాబ్లమ్ సాల్వింగ్ విత్ జావా, సి లాంగ్వేజ్ అండ్ పైథాన్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకటే సెంటెన్స్ లో అన్ని చెప్తున్నాడు. నా స్కిల్సే, నా పర్సనాలిటీ, నా స్ట్రెంగ్త్. సో అవి కూడా ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఇతనికి? అందరితో కలిసిపోయే వర్క్ కల్చర్ కి అడాప్ట్ అవ్వగలడు. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి రియల్ టైం ప్రాబ్లమ్స్ ని కూడా సాల్వ్ చేయగలిగే శక్తి సామర్థ్యం ఇతనికి ఉందని స్కిల్స్ ని అతని స్ట్రెంగ్త్ గా మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీక్నెస్ కి ఒక చిన్న టిప్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ టిప్ ఏంటంటే, మీరు వీక్నెస్ చెప్పినప్పుడు అది ఎంప్లాయర్ కి, మీకు ఎవరైతే జాబ్ ఇస్తారో అతనికి బెనిఫిట్ అయ్యేలాగా మీరు మీ వీక్నెస్ ని మాట్లాడాలి. సో అది ఎలాగా? ఐ మే గెస్, బహుశా నేను గెస్ చేస్తే నా వీక్నెసెస్ ఏంటంటే, వుడ్ బి సీకింగ్ పర్ఫెక్షన్ ఇన్ మై వర్క్స్. నేను ఏం పని చేసినా దాంట్లో పర్ఫెక్షన్ ఉండాలనేది నా వీక్నెస్ కావచ్చు బహుశా. అండ్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ పీపుల్ ఈజీలీ. మనుషులని ఈజీగా నమ్ముతాను, ట్రస్ట్ చేస్తాను అని మీరు ఒక వీక్నెస్ చెప్తున్నారు. బట్ ఈ రెండు వీక్నెస్లు ఎంప్లాయర్ కి చాలా బెనిఫిట్ అయితే ఇస్తాయి. ప్రతి పనిలో పర్ఫెక్షన్ ఉంటే ఎంప్లాయర్ కి బెనిఫిటే కదా. సో దట్ ఈస్ వాట్. సో ఆ విధంగా మీరు మీ వీక్నెస్ ని కూడా మీరు స్ట్రెంగ్త్ గా వచ్చే విధంగా చెప్పాలి. ఎంప్లాయర్ కూడా మీ వీక్నెస్ ఒక బెనిఫిట్ అవ్వాలి. సో ఆ విధంగా మీరు స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ని మాట్లాడండి. అలాగే అచీవ్మెంట్స్, మీకు కాలేజ్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటి గురించి మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ గా, ఐ లెడ్ ఏ టీమ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఇన్ ఏ హ్యాకథాన్ వేర్ వి డెవలప్డ్ ఏ prototype ఫర్ హెల్త్ కేర్ మానిటరింగ్ సిస్టమ్. అండర్ మై గైడెన్స్ వి ఫినిష్డ్ యాజ్ రన్నర్స్ అప్ అమాంగ్ 50 పార్టిసిపేటింగ్ టీమ్స్. సో ఏదో హ్యాకథాన్ జరిగింది, ఆ హ్యాకథాన్ లో వీరు ఒక ప్రోటోటైప్ కనుగొన్నారు. అది ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్ లో మానిటరింగ్ సిస్టమ్ కి ఉపయోగపడుతుంది అని, దాన్ని మీరు ఒక అచీవ్మెంట్ గా కూడా మీరు చెప్పుకోవచ్చు. అలాగే ఇంకొక అచీవ్మెంట్, ఐ థాట్ మై సెల్ఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ డ్యూరింగ్ ఏ సెమిస్టర్ బ్రేక్, completed multiple online certifications and successfully developed a mini project on data analysis which I showcased in a college seminar. పైథాన్ ప్రోగ్రామింగ్ గురించి అతను నేర్చుకున్నాడు, మల్టిపుల్ సర్టిఫికేషన్స్ చేశాడు, వాటిని ఒక మినీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసి ఒక డేటా అనాలిసిస్ అనేది అతను చేశాడు అనేది ఒక కాలేజ్ సెమినార్ లో అవన్నీ ప్రజెంట్ చేశాడు అనేది కూడా అచీవ్మెంట్ గా చెప్పుకుంటున్నాడు. అలాగే గోల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ ఈ రెండు చెప్పండి. షార్ట్ టర్మ్ గోల్ ఏంటి? మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ డెవలప్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్ మై ఫీల్డ్, పర్టికులర్లీ ఇన్ ఏరియాస్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అలాగే మై లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ టు టేక్ ఆన్ లీడర్షిప్ రోల్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ దట్ డ్రైవ్ ద కంపెనీస్ సక్సెస్. సో మీ గోల్స్ అన్ని కంపెనీకి ఉన్న గోల్ కూడా ఈక్వల్ గా ఉండాలి. సో మీరు ఏ కంపెనీలో అయితే పనిచేస్తారో, మీరు ఏ ఇండస్ట్రీలో అయితే పనిచేస్తారో ఆ కంపెనీకి కూడా విజన్ ఉంటుంది, మిషన్ ఉంటుంది. ఆ విజన్ కి, మిషన్ కి కొంచెం ఈక్వల్ గా ఉండేటట్టు మీ వాటన్నిటిని మీరు క్లియర్ గా చెప్పండి. అలాగే లాస్ట్ వన్ ఏంటంటే, మన హాబీస్ గురించి మనం ఎలా చెప్పాలి. మన హాబీస్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ కూడా ఒక టిప్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. ఆ టిప్ ఏంటంటే, మీ హాబీస్, మీ హ్యాబిట్స్, కంపెనీలో ఉన్న మీ జాబ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏదో ఒకటి మ్యాచ్ అయ్యేలాగా మీరు మాట్లాడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మై హ్యాబిట్స్ ఆర్ రీడింగ్ బుక్స్, రైటింగ్ స్టోరీస్, డూయింగ్ యోగా. నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను కాబట్టి నా హాబీస్ ఇలా ఉంటాయి. మీరు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ గా అయితే మీ హాబీస్ డిఫరెంట్ గా ఉంటాయి. మై హాబీస్ ఆర్ knowing new technologies, updating myself every day and working hard. ఇలాగా మీ హాబీస్ గురించి మీరు చెప్పొచ్చు. సో మన హాబీస్ గురించి మనం 3 రకాలుగా చెప్పొచ్చు. ఎట్ మై ఫ్రీ టైమ్ ఐ లవ్ టు స్పెండ్ మై టైమ్ విత్ రీడింగ్ బుక్స్, రైటింగ్ స్టోరీస్ అండ్ డూయింగ్ యోగా. అండ్ ఇన్ మై లీజర్ ఐ ఫైండ్ మై సెల్ఫ్, ఇలా యూజ్ చేయండి. ఐ ఫైండ్ మై సెల్ఫ్ అంటే హ్యాపీగా ఉంటాను అని, విత్ రీడింగ్ బుక్స్, రైటింగ్ స్టోరీస్ అండ్ డూయింగ్ యోగా. సో ఈ విధంగా మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ని రాయాలి. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఒకసారి క్విక్ సమ్మరీ ఇద్దాం. సో మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఫస్ట్ మీరు గ్రీట్ చేయాలి.
సో తర్వాత నేమ్, తర్వాత లొకేషన్, తర్వాత ఫ్యామిలీ, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద పీపుల్. ఫ్రెషర్ కూడా చెప్పుకోవచ్చు, కాలేజ్లో ఏమైనా మినీ ప్రాజెక్ట్ చేస్తే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్కి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దే కెన్ స్పీక్ అబౌట్ ఇట్. అలాగే స్కిల్స్ హైలైట్గా చెప్పాలి, స్కిల్స్ విత్ ప్రూఫ్. సో అవి కూడా మీరు మాట్లాడాలి. అలాగే సర్టిఫికేషన్స్, స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్, అచీవ్మెంట్, గోల్స్ అండ్ హాబీస్, వీటన్నిటి గురించి మీరు క్లియర్గా మీరు మీ ఇంటర్వ్యూలో చెప్పాలి. సో అవన్నీ చేస్తే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ స్పీక్. సో మీరు ఏం చేస్తారంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని నీట్గా రాసుకోండి. ఇక్కడ నేను 12 పాయింట్స్ ఇచ్చాను. ఈ 12 పాయింట్స్లో మీకు అవసరం లేనివి స్కిప్ చేయండి, మీరు రాయండి. సో ఈ విధంగా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీరు మాట్లాడొచ్చు. ఒకవేళ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ మాట్లాడాలంటే సో ఈ విధంగా తయారవుతుంది. ఒకసారి క్విక్గా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి మీరు చెప్పాలంటే సో దిస్ ఈస్ హౌ. సో గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ది opportunity of introducing myself. I am Krishna Reddy Chittala and I was born and raised in Hyderabad, and I am a BTech grad in computer engineering. To speak about my family, we are a family of 4 and my parents are farmers and my brother is preparing for bank exams. In my BTech degree, I have successfully completed 4-month full stack Java certification courses conducted by NPTEL with 85%. So alage I have strong programming skills in Java and Python, which I applied during my final year project to develop a machine learning model for predicting customer behavior. This experience helped me improve my technical expertise and problem solving abilities. I believe my skills and my personality that I have are my strengths, like my flexibility to work with people, my adaptability to working culture, and my programming skills to problem solving with Java and C language Python. సో లాస్ట్గా మీరు మీ వీక్నెస్ గురించి కూడా మీరు చెప్పాలి, అది వాళ్ళకి ఎంప్లాయర్కి బెనిఫిట్ అవ్వాలి. I may guess my weaknesses would be seeking perfection in my works and believing and trusting people easily. And I taught myself Python programming during my semester break, completed multiple online certifications, and successfully developed a mini project on data analysis, which I showcased in my college seminar. My షార్ట్ టర్మ్ గోల్ అండ్ లాంగ్ టర్మ్ గోల్, వీటి గురించి ఏ ఉంటే అవి మీరు చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ మై హ్యాబిట్స్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ రైటింగ్ స్టోరీస్ అండ్ డూయింగ్ యోగా. దిస్ ఈజ్ అబౌట్ మీ, థ్యాంక్ యూ సార్. సో ఇలా ఈ విధంగా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ని మీరు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా అవి డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి రావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్రూప్లోకి వస్తారు. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీకు పీడిఎఫ్తో పాటు అవి మీ వాట్సాప్కి వస్తాయి, మీ మొబైల్ ఫోన్కి వస్తాయి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.